హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంజనీరింగ్ అద్భుతాలు, భారతదేశ అభివృద్ధి ప్రాజెక్టులపై ఆసక్తి ఉన్నవారైతే ఈ వీడియో మీకోసమే. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా నిలిచిన చీనాబ్ వంతెన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ వంతెన నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు 2004లో ప్రారంభం కాగా 2025లో జూన్ 6న ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ బ్రిడ్జి యొక్క వివరాలు తెలుసుకుందాము. ఈ బ్రిడ్జి యొక్క ఎత్తు 359 మీటర్లుగా, ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. పొడవు వచ్చేసి 1315 మీటర్లు, ఆర్చ్ స్పాన్ వచ్చేసి 467 మీటర్లు ఉంటుంది. నిర్మాణం సామాగ్రి వచ్చేసి 30,000 టన్నుల స్టీల్ని ఉపయోగించారు. ఈ వంతెన యొక్క జీవితం 120 సంవత్సరాలు ఉంటుంది. ఈ వంతెన యొక్క వేగ సామర్థ్యం గంటకు 100 కిలోమీటర్స్ వరకు రైళ్లు నడపగలదు. భూకంప నిరోధకత. ఈ వంతెనకు భూకంపం వచ్చిన రెక్టర్ స్కేలుపై 8.0 తీవ్రత ఉన్న భూకంపాలను తట్టుకోగలదు. అంటే మొన్న బ్యాంకాక్లో వచ్చిన 7.0 రెక్టర్ భూకంపం వచ్చింది కదా, అటువంటి భూకంపం వచ్చిన, అంటే దానికంటే ఎక్కువ 8.0 ఇది, అటువంటి భూకంపం వచ్చిన ఈ వంతెన వచ్చేసి తట్టుకోగలదు. గాలి వేగం నిరోధకత. గంటకు 266 మీటర్ల వరకు గాలి వేగాన్ని తట్టుకోగలదు. ఉష్ణోగ్రత నిరోధకత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకోగలదు. ఈ వంతెన నిర్మాణానికైన ఖర్చులు 1486 కోట్లు ఖర్చు చేయబడింది. ఈ బ్రిడ్జ్ని ఏ సంస్థ నిర్మించింది? దీని నిర్మాణం వచ్చేసి ఆఫ్కాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ట్రా కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ విఎస్ఎల్ ఇండియా, ఈ కంపెనీ డిజైన్ చేయబడింది. దీని డిజైన్ వచ్చేసి డబ్ల్యూఎస్పి ఫిన్లాండ్, లియోహార్ట్ ఆంధ్ర అండ్ పార్ట్నర్. భద్రత సాంకేతికత డిఆర్డిఓ బ్లాస్ట్ ప్రూఫ్ డిజైన్ సాంకేతిక సహాయం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రూర్కీ ఈ సాంకేతిక సహాయం చేశాయి. ఈ వంతెన ప్రాముఖ్యత. ఈ వంతెన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టులో భాగంగా కాశ్మీర్ను భారతదేశం మిగతా భాగాలతో రైల్వే ద్వారా కలుపుతుంది. ఇది వాణిజ్య, పర్యాటకం, రక్షణ రంగాలకు మేలైన అనుసంధానాన్ని అందిస్తుంది. వందే భారత్ రైలు ప్రారంభం. ఈ వంతెనపై వందే భారత్ రైలు ప్రయాణం ప్రారంభించబడింది. కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణ సమయాన్ని 2 నుంచి 3 గంటల వరకు తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ చీనాబ్ వంతెన గురించి మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.